ఫ్రెండ్స్ అప్సనాస్ ఫ్యాషన్ వరల్డ్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎగ్ బిర్యానీ ఫ్రెండ్స్. ఒకసారి నా స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి. అండ్ ఈ ఎగ్ బిర్యానీలోకి ఈ పెరుగు చట్నీ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ కోడిగుడ్లని తీసుకొని ఉడకబెట్టుకోండి. బియ్యాన్ని తీసుకొని నానబెట్టండి. స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకొని అందులో ఈ ఆనియన్స్ని వేయించండి. ఆనియన్స్ ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోండి. ఇదే ఆయిల్లో కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకోండి. ఎగ్స్ని వేసి వేయించుకోండి. ఎగ్స్ని కూడా తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లో కొంచెం నెయ్యి కూడా పోసుకోండి. నెయ్యి కూడా కరిగాక ఈ దాల్చిన చెక్క, లవంగాల ఈ మిశ్రమాన్ని వేసుకోండి. ఇప్పుడు ఇందులో పుదీనా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి వేయించుకోండి. 2 మినిట్స్ తర్వాత ఇందులో టమాటాలను కూడా వేసుకోండి. పెట్టి 5 మినిట్స్ వేయించండి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోండి. ఇందులోనే ఒక నిమ్మకాయ రసాన్ని కూడా పిండుకోండి. 1 కప్పు పెరుగు తీసుకొని ఇందులో వేసుకోండి. మొత్తం కలిపి కొంచెం వేయించుకోండి. ఇప్పుడు ఇందులో ఈ ఎగ్స్ను కూడా వేసుకోండి. చివరగా కొత్తిమీర కూడా వేసుకోండి. ఇది మొత్తం ఒక 5 మినిట్స్ మంచిగా వేయించుకోండి. ఇందులో నీళ్లు పంపేసిన బియ్యాన్ని పోసుకోండి. బియ్యానికి ఈ మసాలాలు తగిలేటట్టుగా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో బియ్యానికి సరిపడా వాటర్ పోసుకోండి. ఇప్పటిదాకా ఉప్పు వేసుకోలేదు. బిర్యానీకి సరిపడా గళ్ళ ఉప్పుని ఇప్పుడు వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉడకనివ్వండి. రైస్ 90% కుక్ అయింది అనుకున్నప్పుడు ఈ బ్రౌన్ ఆనియన్స్ని దీని మీదనే ఇలా వేసుకొని సిమ్లో పెట్టుకోండి. ఇదిగోండి ఫ్రెండ్స్, మన ఎగ్ బిర్యానీ రెడీ అయిపోయింది. నా వీడియోస్ నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.